నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీబీజీ రామ్జీ వల్ల పక్కాగా ఉపాధి హామీలో అవకతవకలు జరగవు. రైతులకు, రైతు కూలీలకు భరోసా. రాష్ట్రాలకు బాధ్యత ఉంటుంది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ, ఎన్బీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాకు భారీ ఏర్పాట్లు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రి మంచిరా కన్వెన్షన్లో సుమారు 70 కంపెనీలు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 38వ డివిజన్ ఇన్ఛార్జ్ బొడ్డగి రవికి అభినందనలు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ తీసుకువచ్చినట్లు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఏడాదికి 100 రోజులు పని దినాలను 125కు పెంచారని ఆమె తెలిపారు. ఏ చట్టమైనా సరే కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరమని, రాజ్యాంగానికి కూడా 106 సార్లు సవరణలు చేసుకున్నామని స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె గుర్తు చేశారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ 20065 రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు కాకపోవడం, అవినీతి, అవకతవకలు చోటు చేసుకోవడం, సోషల్ ఆడిట్ జరగకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పక్కాగా అమలు చేయడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆమె వివరించారు. పనులు సక్రమంగా జరిగేలా చూడడం, గ్రామ సభలు జరపడం, క్షేత్రస్థాయిలో నిర్వహణ పర్యవేక్షణ కోసం పీఎం గతిశక్తితో అనుసంధానించి అభివృద్ధి పనులను సవరించుకుంటూ వెళ్లడానికి కొత్త చట్టం తీసుకువచ్చినట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఏదైనా ఒక గ్రామంలో పాఠశాల భవనం కడితే కొన్నేళ్ల పాటు స్థిరంగా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్, కృత్రిమ మేధ వంటి వాటిని కూడా అమలు చేయడం ద్వారా హాజరులో అవకతవకలు అరికట్టడం కోసం అవసరమైన నిబంధనలు రూపొందించి జీరాం తీసుకువచ్చినట్టు ఆమె వివరించారు. వేతనాల చెల్లింపు 15 రోజుల్లో జరగాలని, ఒకవేళ ఆలస్యమైతే పెనాల్టీతో సహా చెల్లించే ఏర్పాట్లు కూడా బిల్లులో పొందుపరిచినట్లు ఆమె తెలిపారు. ఉపాధి హామీ పథకం వలన వ్యవసాయ సీజన్లో కూలీలు దొరకడం లేదని రైతుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో జీరాం కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ సీజన్లో 60 రోజులు తప్పనిసరి విరామం కల్పించినట్లు ఆమె తెలిపారు. ఇలా చేయడం వలన 125 రోజుల్లో తగ్గింపు ఉండదని ఆమె తెలిపారు. 100% నిధులు కేంద్రం ఇవ్వడం వలన వాటిని పక్కదారి పట్టించడం, పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడం వంటివి జరిగాయని, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇది స్పష్టంగా కనిపించిందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర నిధుల వాటాను 60-40%గా మార్పు చేసి రాష్ట్రాల భాగస్వామ్యం కల్పించినట్లు ఆమె చెప్పారు. రాష్ట్రాల వాటాకు సంబంధించి ముందుగానే బడ్జెట్లో కేటాయింపులు చేయాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో ఉందన్నారు. దీని వలన చిత్తశుద్ధి కొంత అని ఉంటుందన్నారు. గ్రామంలో చెరువులు శుభ్రం చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చాలా చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నందున అవసరమైన షెల్టర్స్ నిర్మాణం, గ్రామీణ యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు జీరాంజీ ద్వారా చేసుకోవచ్చునని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఖచ్చితంగా 125 రోజుల పని దినాలు ఉంటాయని హామీ ఇవ్వగలరా? విమర్శించే ముందు గతంలో 100 రోజులు పని దినాలు ఉన్నప్పుడు ఎన్ని కల్పించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. వాస్తవానికి పని దినాల పెంపు వలన మేలు ఉంటుందని గ్రహించాలన్నారు. ఈ పథకం వలన వచ్చే ప్రయోజనాలను గుర్తించాలని, అపోహలు సృష్టించడం తగదని ఆమె పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, హారిక, కొరగంటి సతీష్, యానాపు యేసు,
పరిమి రాధాకృష్ణ, తగరం సురేష్, వీర వీరాంజనేయులు, రజని తదితరులు పాల్గొన్నారు. 6 సార్లు మన రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ వాటిని మార్పు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2006వ సంవత్సరంలో దాన్ని తీసుకురావడం జరిగింది. లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం భారతదేశ ప్రగతి మీద బాగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో, అది మాత్రమే కాకుండా అప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక మాంద్యం ఆ సందర్భంలో కూడా మనకి బాగా పనికొస్తుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ యొక్క చట్టాన్ని అప్పట్లో తీసుకురావడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, పాత్రికేయులు మీ అందరికీ విదితమైనటువంటి విషయమే, దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణులకి ఉపాధి కల్పించాలని, ఈ చట్టం మాధ్యమంగా మనం ఒక శాశ్వతమైనటువంటి ఆస్తి నిర్మాణం, యాసెట్ క్రియేషన్ అనే ఏదైతే మనం అనుకుంటామో అది జరగాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పట్లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇది డిమాండ్ బేస్డ్ అని, అంటే అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఉంటారు కాబట్టి వ్యక్తులు వారికి ఖచ్చితంగా 100 రోజులు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ బేస్డ్ ఉండింది. కాబట్టి ఎక్కడా కూడా మనకి, అంటే ఎక్కడా అని అంటాం సరి అయినటువంటి విషయం కాదు, కానీ చాలా వరకు కూడా మనకి ఆ శాశ్వతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి యాసెట్ క్రియేషన్. రాజమండ్రి హోటల్ మంజీరా కన్వెన్షన్లో ఈ నెల 10వ తేదీన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రి మంజీరా కన్వెన్షన్లో సుమారు 70 కంపెనీలు నిరుద్యోగ యువతకు సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్లో భరత్ రామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ రహిత నగరంగా రాజమండ్రి చేయాలనే నా లక్ష్యమని అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఫార్మా, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటళ్లు, నర్సింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీపీఓ, అకౌంట్స్ మేనేజ్మెంట్స్, సేల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్, మాల్స్, అడ్మినిస్ట్రేషన్, వేర్ హౌసింగ్, ఇతర రంగాలకు చెందిన పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అర్హత 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, పీజీ, టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ తదితర విద్యార్థులందరూ జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొనడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఈ క్రింది లింక్ని క్లిక్ చేసి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేరుగా జాబ్ మేళాకు వచ్చి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ను పార్టీ శ్రేణులతో కలిసి భరత్ రామ్ ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం యువతకి శుభవార్త. రాజమహేంద్రవరం నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి అని రేపు శనివారం రోజున 10వ తారీఖున మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. ఈ యొక్క జాబ్ మేళా రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇవాళ
ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ, ఫార్మాకి సంబంధించి కానీ, బ్యాంకింగ్ సంబంధించి కానీ, టెక్నికల్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ కామర్స్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో, జిఎమ్స్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా 70 కంపెనీల దాకా రాబోతూ ఉన్నాయి. సుమారుగా 3000 ఉద్యోగాలు దగ్గర తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో ఇవాళ 10వ తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుందో చిన్న వ్యత్యాసం మీకు తెలియపరుస్తాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వికాస నుంచి కానీ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి కాబట్టి మొక్కుబడికి పెట్టి వాళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితులు కనబడతాయి. మేము ఏజెన్సీలకు ఇవ్వకుండా డైరెక్ట్గా హెచ్ఆర్లతోనే సంప్రదింపులు చేసి ఈ ఎక్సర్సైజ్ కూడా నేను దగ్గరగా 3 నెలల పాటు ఎక్సర్సైజ్ చేశాను. ఇందులో మనం చూస్తే ఫ్లిప్కార్ట్ కానీ, ఈకార్ట్ కానీ, పేటీఎం కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, డీమార్ట్, కోటక్ మహేంద్ర, అరబిందో గ్రూప్, ముతూట్ ఫైనాన్స్, ఐడిబిఐ బ్యాంక్, రత్నదీప్, జస్డైల్, అదేవిధంగా హెటిరో, కాగ్నిజెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, ఇలాగా పలు కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ నేను చూపించిన వాటిల్లో నాకు తెలిసి 100కి 80 to 90% వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇవాళ నిరుద్యోగ యువతలో మీడియా మిత్రుల యొక్క పిల్లలు కానీ, లేకపోతే మీకు బంధువర్గం కానీ, ఎవరైనా కానీ మీరందరూ కూడా రెజ్యూమ్స్ తీసుకుని రేపు మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అక్కడికి వస్తే ఖచ్చితంగా మీ తాలూకా వాళ్ళ పిల్లల యొక్క క్యాలిబర్ బట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో టీమ్ తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోరంట్ల రవిరామ్ కిరణ్ టోర్నమెంట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిల్లి సిరిబాల, మజ్జి పద్మ తదితరులు పాల్గొన్నారు. టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు గెద్దడ సురేంద్ర, ప్రసాద్ యాదవ్, రాకీ, రాజేష్, వాసుబోయిన గణేష్, వెంకట్ సాయి మరియు కమిటీ మెంబర్లు తదితరుల పర్యవేక్షణలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా శాటిలైట్ సిటీ రాజమండ్రి రూరల్లో టీమ్ తారక్ ట్రస్ట్ మరియు శాటిలైట్ సిటీలో యూత్ అందరూ కలిసి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకమైన వాలీబాల్ టీమ్స్ ద్వారా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. సుమారుగా 30 టీమ్స్ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అది కూడా నైట్ టైం. ఇలా ఫెడ్ లైట్ పెట్టి చక్కగా స్కూల్ ప్రాంగణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ నూతన సంవత్సరంలో 2026లో ఈ సంక్రాంతి సందర్భంగా మా శాటిలైట్ సిటీ రాజమండ్రి రూరల్లో టీమ్ తారక్ ట్రస్ట్ మరియు శాటిలైట్ సిటీలో యూత్ అందరూ కలిసి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకమైన వాలీబాల్ టీమ్స్ ఒక 30 దాకా ఇవాళ ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇవాళ ఆ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ముందుగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మొట్టమొదటిసారి శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అది కూడా
నైట్ టైం ఇలా ఫ్లడ్ లైట్స్ పెట్టి చక్కగా స్కూల్ ప్రాంగణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ ఈ సంక్రాంతి అంతా కూడా శాటిలైట్ సిటీలో ఒక మంచి పండగ వాతావరణంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత క్రీడల పట్ల కొంత ఆసక్తి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది పిల్లలు స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వీక్షించి వాళ్ళు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని శాటిలైట్ సిటీ ప్రజలకి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని టీమ్స్కి, వివిధ ఊర్ల నుంచి వచ్చిన వారందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున శాటిలైట్ సిటీ గ్రామంలో మరి టీం తారక్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉన్న 30 టీంలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ టీంలో పాల్గొన్న వారందరూ కూడా మరి అందులో ఎవరైతే విజేతలుగా గెలుస్తారో వారికి మరి చాలా మంచి బహుమానాలు ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి శాటిలైట్ సిటీలో ఏర్పాటు చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టీంను ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ బి బ్లాక్ హై స్కూల్ గ్రౌండ్లో టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 30 టీంలు పాల్గొనడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుంది. ఆఖరి రోజు ఆదివారం ఫైనల్లో నిర్వహించి దాంట్లో ఫస్ట్, సెకండ్, రన్నర్ ఈ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్గా 15,000, సెకండ్ 10,000, థర్డ్ ట్రోఫీని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే టీం తారక్ ట్రస్ట్ ద్వారా 7 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా రక్తదానం, ఫుడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం ఏపీ మొత్తంలో, ఏపీ అంటే మొత్తం టీం తారక్ ట్రస్ట్ అనేది ఆర్గనైజేషన్ 4 స్టేట్లలో ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు స్టేట్లలో రన్ చేస్తూ ఉన్నాం. ఏపీ మొత్తంలో ఫస్ట్ వాలీబాల్ టోర్నమెంటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్కి మా టీం తారక్ సభ్యులందరూ కూడా సహకరించారు. అలాగే ఈ గ్రామ పెద్దలు, చిన్నలు కూడా ఫస్ట్ నుంచి మాతో ఇలా ఇక్కడ చేద్దామని ఆలోచన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి మాతో ఉన్నారు. ఈ 3 రోజులు కూడా మంచి దిగ్విజయం చెంది ఆదివారం కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ అన్నది మన టీం తారక్ ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో మన జిల్లాలో నుండి రామచంద్రపురం, సీతానగరం, రాజానగరం వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 6వ రోజు ఉత్సాహంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 32, 33, 34, 35, 36, 38, 49 డివిజన్లలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 38వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని రంగవల్లులను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అత్యంత ఉత్సాహంగా వేసిన ముగ్గులు పండుగ శోభను రెట్టింపు చేశాయని కొనియాడారు. బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణమూర్తి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. సంక్రాంతి సంబరాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను జనవరి 10న పుష్కర్ ఘాట్లో అందజేస్తామని అన్నారు. మొదటి బహుమతి డబుల్ కట్ మంచం, పరుపు దిండ్లతో కలిపి, 2వ బహుమతి 3 సీటర్ సోఫా సెట్, 3వ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, 5వ బహుమతిగా 2 చైర్లు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. గత వైసీపీ పాలనలో నగరంలో జరిగింది కేవలం సుందరీకరణ మాత్రమేనని, అది అభివృద్ధి ఏమాత్రం కాదని పేర్కొన్నారు. తమ కూటమి ప్రభుత్వంలో కోట్లాది రూపాయలతో
ప్రజామోదయోగ్యంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, పార్కులు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరేకి వచ్చేసరికి ఇక్కడి గాలి మహిమో ఏమో తెలియదు కానీ రవి గారిలో 2 యాంగిల్ వచ్చేస్తుంది బయటికి. అనేక సందర్భాల్లో రాజకీయంగా ఆయన మనకు అవసరమా ఏంటండి ఇవన్నీ అని అంటే నేను అనేవాడిని, ఫెయిర్గా పాలిటిక్స్లోని సరిపోదు సార్, రాజకీయంగానే చెయ్యాలి, మీరు ఓపికగా ముందుకు రండి, వెనకుండి నేను ఎన్ని విధాలుగా సహకారం అందిస్తానో, ముందుకు కదలని అన్నారు, కదిలేరు, నేను ఇప్పుడు ఇంతలా పనిచేస్తారా అని ఈరోజు నాయకులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం. రవి గారు, బుడ్డు గోపాలకృష్ణ గారు నిన్ననే 40వ వార్డు ముగ్గుల పోటీని పూర్తి చేసుకున్నప్పుడు అక్కడ చెప్పారు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. గోపాలకృష్ణ గారిని చైర్మన్ వేసిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు, అర్బన్ హెల్త్ సెంటర్ చాలా బాగుంది, అన్ని టెస్టులు చేస్తున్నారు, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి అవకాశం ఇచ్చినా ఒక బాధ్యతతో చేస్తారు. ఆ బాధ్యతను ఏ విధంగా అంటే ప్రజలకి మేలు చేసే విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అలాగే ఈరోజు 38వ వార్డులో ఈ ముగ్గుల పోటీని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్న బొడ్డుగు రవి గారికి, పెద్దలు గోపాలకృష్ణ గారికి, సీనియర్ నాయకులు ఉన్న చాలామంది, శేఖర్ గారు, ఇంకా అనేక మంది, నా మహిళా మండలి అయితే ఇంకా సీనియర్టీ కలిగిన వాళ్ళు ఉన్నారు. 38వ వార్డు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు ముగ్గుల పోటీని. అలాగే వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి, పార్లమెంట్, రాష్ట్ర కమిటీ, ఇతర సభ్యులకు, జడ్జెస్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఇప్పటికే 5 వార్డులు తిరిగాం. ఈరోజు కాస్త ఓపిక తగ్గింది. 5 రోజులు అంటే సుమారు ఈరోజు 6 వార్డులు అంటే ఇప్పుడు దాకా 30 వార్డులు తిరిగాం నిన్నటితో. ఈరోజు 6 వార్డులు, ఇంకొక వార్డు కూడా రెండోసారి పెట్టుకున్నారు, అంటే ఈరోజు 7 వార్డులు తిరిగాం. వాటికి కారులోకి ఎక్కించారు మా పిఏలు, మా గన్మెన్లు 3:30కి ఎక్కించారు కారులో.